గైస్ నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక 82 ఏళ్ల వయసున్న ఒక రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్. మీరు బతికున్నంత కాలం కూడా సరిగ్గా తినకుండా, ఎక్కడా కూడా ఒక రూపాయి అనవసరంగా ఖర్చు పెట్టకుండా, ప్రతి రూపాయిని కూడా దాచి మీ దగ్గర ఆ డబ్బు మొత్తాన్ని కూడా పోగు చేసుకొని ఫైనల్గా ఒక కంపెనీని, ఒక ఫైనాన్స్ కంపెనీని నమ్మి ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఆ ఫైనాన్స్ కంపెనీలో పెడితే వాళ్ళు మీకు తెలియకుండా మీ డబ్బుల పేరు మీద వాళ్ళు లోన్ తీసుకొని తర్వాత మొత్తం అదంతా కూడా ఒక 25 లక్షలకు చేరిన తర్వాత మీరు నోటీస్ చేసి ఏంటి ఇలా జరిగిందని చెప్పి ప్రశ్నిస్తే అక్కడ ఒక స్కామ్ జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిన తర్వాత మీకు ఇమీడియట్గా ఆ డబ్బు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మిమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసి మిమ్మల్ని చంపేస్తే ఎలా ఉంటుంది? బేసిక్గా అదే జరిగింది. అది కూడా జరిగి ఎక్కువ కాలం కూడా కాలేదు, 2 ఏళ్ళు అవుతోంది. 2024వ సంవత్సరంలో 82 ఏళ్ల వయసున్న రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అయిన సి పాపచ్చన్ యొక్క హత్య ఈ కారణాల చేత జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఆ ఇన్సిడెంట్లో. అండ్ బేసిక్గా ఇది ఎంతోమంది పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి అండ్ పేరెంట్స్ని వదిలేసి వేరు వేరు ఊళ్ళలో ఉంటున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్ లాంటిదని చెప్పొచ్చు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఆ రోజు డేట్ మే 23, 2024 మధ్యాహ్నం అవుతోంది. 82 ఏళ్ల రిటైర్డ్ ఆఫీసర్ అయిన సి పాపచ్చన్, రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్. అతను ఎప్పట్లాగే తన బైసికల్ మీద వెళ్తూ ఉన్నాడు. అయితే అతనికి ఆ రోజు నార్మల్గా ఉన్నట్టుగా ఉండదు, ఆ రోజు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుందని తెలియదు. కానీ అతనైతే మటుకు నార్మల్గా కొల్లంలోని ఆశ్రమంలో ఏదైతే తను రెగ్యులర్గా ఉంటాడో ఒక ఏరియా, ఆశ్రమం అంటే ఆ ఏరియాలో తిరుగుతూ ఉన్నాడు అతను. సో చాలా సింపుల్గా వెళ్తున్నాడు, సింపుల్ అటైర్ అండ్ నడుముకి బెల్ట్ కాకుండా ఒక తాడు కట్టుకొని ఉన్నాడు. సో తనకు తెలిసిన స్ట్రీట్సే కదా అని చెప్పి హ్యాపీగా బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం కేరళ మొత్తాన్ని కూడా షాక్కి గురి చేసింది అండ్ ఒక పెద్ద కాన్స్పిరసీని బయటకు తీసింది. అండ్ అంతేకాకుండా ఎన్నో ఛాలెంజెస్ని మన కళ్ళ ముందు పెట్టింది. అంటే ట్రస్ట్ గురించి, హ్యుమానిటీ గురించి, జస్టిస్ గురించి, ప్రతి దాని గురించి కూడా మనకి చాలా అంటే చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది. బేసిక్ ఇదంతా కూడా ఎలా బయటపడింది తెలుసా? ఒక సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్చర్ అయింది. వాళ్ళు యాక్చువల్గా సీసీటీవీ ఫుటేజ్లో జరిగిందని క్యాప్చర్ కాకుండా చూసుకున్నారు, కానీ దానికి ముందు జరిగిన ఇంకొకటి క్యాప్చర్ అయింది. అదే వాళ్ళందరినీ కూడా పట్టించింది. ఒక బ్లూ కలర్డ్ వ్యాగనార్ బేసిక్గా అతన్ని గుద్దేసింది. ముందు అందరూ కూడా అదొక నార్మల్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అని మాత్రమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిన హత్య అని చెప్పి. ఆ వ్యాగనార్ బేసిక్గా పాపచ్చన్ యొక్క బండిని గుద్దేసిన తర్వాత కారు ఆగలేదు, ముందుకు వెళ్ళిపోయింది. అండ్ బేసిక్గా అతని మీద ఎక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది. ఒకవేళ డ్రైవర్ కావాలి అనుకుంటున్నట్టయితే అతన్ని దాటేసి వెళ్లకుండా పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అలా కాకుండా మీద నుంచే వెళ్ళిపోయాడు. మ్యాక్సిమం డ్యామేజ్ జరిగేలా చూసుకున్నాడు. సో ఇనీషియల్గా పోలీసులు కూడా ఏమనుకున్నారంటే ప్యానిక్లో, అంటే కంగారులో గుద్దుకుంటూ అలా వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకున్నారు. బట్ సీసీటీవీ అసలు నిజాన్ని అయితే బయటపెట్టింది. సో ఇది ఒక ప్లాన్డ్ యాక్షన్ అని చెప్పి. బేసిక్గా ఈ సి పాపచ్చన్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్ ఏమీ కాదు. అతను ఒక డిటర్మినేషన్, డిసిప్లిన్ అండ్ సక్సెస్, ఈ మూడింటిని కూడా తన యొక్క లైఫ్లో 100% నింపుకొని ఉన్న పర్సన్. చాలా అంటే చాలా మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టాడు. పాపచ్చన్ అనే ఒక కెరియర్ని టెలిగ్రాఫర్గా మొదలుపెట్టాడు. చాలా అంటే చాలా డెడికేషన్తో, హార్డ్ వర్క్తో పనిచేసేవాడు. డే టైము రాత్రుళ్ళు వచ్చి చదువుకుంటూ ఉండేవాడు. అలాగా ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశాడు. తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మెల్లిమెల్లిగా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో తన ర్యాంకులను పెంచుకుంటూ వచ్చాడు. 2002వ సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా తను రిటైర్ అయ్యే టైంకి చాలా అంటే చాలా మంచి రెప్యుటేషన్ అయితే సంపాదించుకున్నాడు. అతని కొలీగ్స్ అందరూ కూడా అతను ఇంటెగ్రిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదని చెప్పి తరచుగా చెప్తూ ఉండేవారు. అతని యొక్క హార్డ్ వర్క్కి తగిన గుర్తింపే లభించిందని చెప్పి అందరూ అభిప్రాయపడుతూ ఉండేవారు. అయితే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పాపచ్చన్ డబ్బుతో తనకున్న అనుబంధాన్ని వదిలిపెట్టలేదు. అతను స్టాక్ మార్కెట్లో బాగా ఇంట్రెస్ట్ చూపించి దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి బాగా సంపాదించాడు. చాలా ప్లానింగ్తో, చాలా సెన్సిబుల్గా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మంచి వెల్తే వచ్చింది అతనికి బేసిక్గా కొల్లంలోని ప్రైమ్ ల్యాండ్ ఉంది, అలాగే కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ₹1 కోటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. అలాగే నెలకి ₹80,000 వరకు ఫిక్స్డ్ పెన్షన్ కూడా వస్తుంది. సో అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఇంత వెల్త్ ఉన్నప్పటికీ కూడా పాపచ్చన్ ఏ రోజు డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరూ చూడలేదు. అతను ఒక పిసినారి.
అదైతే క్లియర్. అతను అదే బైక్ మీద తిరుగుతూ ఉండేవాడు. చాలా సింపుల్‌గానే ఉండేవాడు. ఎప్పుడూ ఖరీదైన బట్టలు వేసుకునేవాడు కాదు. సరిగ్గా తినేవాడు కూడా కాదు. అంటే ఏదో ఇంట్లో తినేవాడు తప్పిస్తే ఏ రోజు కూడా ఒక్క రూపాయి బయటికి తీసిందైతే లేదనమాట. సో, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని కూడా లెక్కలు పెట్టుకుంటూ ఉండి, జాగ్రత్తగా డబ్బులన్నీ దాచుకుంటూ ఉండేవాడు. బేసిక్‌గా అతని గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా అతని యొక్క పిసినారితనం గురించి కూడా ఐడియా ఉంది. కానీ ఆ పిసినారితనం అతని యొక్క ప్రాణాల మీదకొస్తుందని అతను అనుకోని ఉండడు. పాపచ్చన్ బేసిక్‌గా చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల డబ్బు విషయంలో అతని ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని దూరం పెట్టారు. అతని వైఫ్ అయిన మాటిల్డా ఒక రిటైర్డ్ స్కూల్‌లో టీచర్ ఆమె. ఆమె బేసిక్‌గా అతనితో సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళకి డిఫరెన్సెస్ రావడానికి రీజన్ కూడా ఇతని యొక్క ఫైనాన్షియల్ డెసిషన్సే. సో, అందుకే ఆమెకి నచ్చక వేరేగా ఉంటుంది. అలాగే వాళ్ళ కూతురు రాచల్ ఆమె బేసిక్‌గా పెళ్లి చేసుకొని లక్నోలో సెటిల్ అయిపోయి ఉంది. అండ్ ఇతని కొడుకు అంటే పాపచ్చన్ యొక్క కొడుకు కువైట్‌లో అతని ఫ్యామిలీతో ఉంటున్నాడు. సో, ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా పాపచ్చన్ ఆ ఆశ్రమం ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. సో, బేసిక్‌గా అతని యొక్క పిసినారితనం అందరికీ తెలిసినప్పటికీ కూడా అతనికి యానిమల్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో, అతను రెగ్యులర్‌గా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక డజన్‌కి పైగా వీధి కుక్కలకి భోజనం పెడుతూ ఉండేవాడు. సో, అతని యొక్క పిసినారితనం గురించి తెలిసిన వాళ్ళకి ఇది కూడా తెలుసు. సో, రోజు పొద్దున లెగడం, చర్చికి వెళ్ళడం, స్టాక్ మార్కెట్ మొత్తం చెక్ చేసుకోవడం, తర్వాత యానిమల్స్‌కి ఫుడ్ పెట్టడం, సాయంత్రం కూడా అదే చేస్తాడు. ఇదే రొటీన్ అతనికి. అయితే లోన్లీనెస్ అయితే అన్‌డినైబుల్. ఒంటరిగానే ఉండేవాడు. ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ ఒంటరిగానే తీసుకునేవాడు. ఎవ్వరికీ చెప్పేవారు కాదు. సో, అయితే అలా చేయడం వల్ల అతను కొంతమందికి టార్గెట్ అయిపోయాడు. అంటే బేసిక్‌గా అతని యొక్క లోన్లీనెస్ కారణంగా అతనికి ఏమైనా జరిగినా కూడా ఎవరు పట్టించుకోరు అనే విషయం కొంతమందికి ఐడియా వచ్చింది. సో, బేసిక్‌గా అతను చనిపోయాడు కదా! చనిపోయిన తర్వాత ఆళ్ళ కూతురు రాచల్ కొల్లంకి వచ్చింది లక్నో నుంచి ఫ్యూనరల్ కోసం. సో, వచ్చి రాగానే ఆమెకి ఏదో అనుమానం అయితే కలిగింది. అంటే తన తండ్రి చనిపోయిన విధానం ఆమెకు అనుమానాన్ని కలిగించింది. సో, ఫ్యూనరల్ ప్రొసీడింగ్స్ అన్నీ చూస్తున్న టైంలో తన ఫాదర్ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ కొన్ని చెక్ చేసింది. ఆమెకి చాలా డౌట్ వచ్చింది అక్కడ. ఎందుకంటే పాపచ్చన్ పేరు మీద రీసెంట్‌గా చాలా లోన్స్ తీసుకోబడ్డాయి. అండ్ ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే బేసిక్‌గా ఈ పర్సన్ అంటే జీవితం మొత్తం డబ్బులు ఖర్చు పెట్టకుండా, డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేసుకుంటూ వచ్చిన పర్సన్ లోన్స్ ఎందుకు తీసుకున్నాడు? అది కూడా ఎటువంటి అవసరం లేకుండా. అలాగే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేశాడు తను చనిపోవడానికి కొద్ది రోజుల ముందే. అది కూడా అతని నేచర్‌కి కంప్లీట్‌గా డిఫరెంట్. ఎందుకంటే పాపచ్చన్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఎప్పుడు కూడా తక్కువ కాలంలో అమ్మేయడు. సో, ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు, ఎమర్జెన్సీ లేదు. మరి ఎందుకని అమ్మేశాడు? సో, ఇంకా డీప్‌గా చెక్ చేస్తూ ఉంది. చాలా క్వశ్చన్స్ పెరిగాయి. పాపచ్చన్‌కి బేసిక్‌గా నెలకి 80,000 రూపాయల పెన్షన్ వచ్చేది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ₹1,00,00,000 వరకు ఉండేవి. కానీ చనిపోవడానికి కొన్ని నెలల ముందు నుంచి కూడా చాలా పెద్ద స్థాయిలో అమౌంట్స్ అన్నీ కూడా విత్‌డ్రా చేసేయబడ్డాయి. అండ్ అవన్నీ కూడా వలయల్ బ్రాంచ్ ఆఫ్ ముత్తూట్ మినీ ఫైనాన్షియల్స్ లిమిట్‌లో ఇన్వెస్ట్ చేయబడ్డాయి. సో, అమౌంట్ మొత్తాన్ని కూడా అతను అందులో ఇన్వెస్ట్ చేశాడు. సో, అక్కడ బేసిక్‌గా డౌట్ వచ్చింది. అండ్ బేసిక్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ విత్‌డ్రా చేశాడు చనిపోవడానికి ముందు కూడా. అండ్ దాన్ని కూడా తీసుకొని వచ్చి ముత్తూట్ మినీలోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇన్వెస్ట్ చేయలేదు. ఆ డబ్బు మాయమైపోయింది. సో, బేసిక్‌గా ఇక్కడ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మాత్రమే కాదు, చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని అర్థమైంది. తన తండ్రిది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, కావాలని చేయబడ్డ ఒక హత్య అని చెప్పి ఆమెకు అర్థమైంది. సో, ఇమీడియట్‌గా కొల్లం ఈస్ట్ పోలీసుల దగ్గరికి అయితే ఆమె వెళ్ళింది. తనకున్న అనుమానాలన్నీ చెప్పింది. ఇనీషియల్‌గా కొంచెం అంతేం లేదని అనిపించినా కూడా పోలీసులు మళ్ళీ ఫైనాన్షియల్ తేడాలు కనిపించేసరికి కేసును రీఓపెన్ చేశారు. అండ్ ఆ తర్వాత ఏదైతే ఎక్స్పోజ్ అయ్యిందో అది కేరళ చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ షాకింగ్ క్రిమినల్ కాన్స్పిరసీస్‌లో ఒకటిగా మారింది. ఈ కాన్స్పిరసీ ఎలా మొదలైంది అంటే పాపచ్చన్ టార్గెట్ ఎలా అయ్యాడనేది మనం అర్థం చేసుకోవాలంటే అతను చనిపోవడానికి 6 నెలల ముందు నుంచి ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. బేసిక్‌గా అతని యొక్క హత్యకి అప్పుడు ప్లాన్ జరగలేదు, కానీ తర్వాత మటుకు జరిగింది. ఈ ఒలియల్ బ్రాంచ్ ఆఫ్ ముత్తూట్ మినీ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళలో బ్రాంచ్ మేనేజర్ సరిత ఉంది, అలాగే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనూప్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేయాలంటే కొత్త కస్టమర్స్ని వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ కంపెనీ యొక్క స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి, హై రిటర్న్స్ వస్తాయని చెప్పి. సో, సరిత, అనూప్ వీళ్ళిద్దరూ కూడా పాపచ్చన్ని ఫుడ్ పెడుతున్న టైంలోనే చూశారు ఆ జంతువులకి, ఆ స్ట్రే డాగ్స్కి. సో, ఆ తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను బేసిక్గా బాగా రిచ్ పర్సన్ అని, అతను ఒక రిటైర్డ్ ప్రొఫెషనల్ అని, అతనికి ₹1,00,00,000 విలువ చేసే ఆస్తులు ఉన్నాయని, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నారు. అండ్ పైగా అతను ఒంటరిగా ఉంటున్నాడని కూడా అర్థం చేసుకొని, అతని యొక్క ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎవరూ మానిటర్ చేయట్లేదని అర్థం చేసుకొని మెల్లిగా అతనితో మాటలు కలపడం మొదలుపెట్టారు. సరిత బేసిక్గా పాపచ్చన్ యొక్క ట్రస్ట్ గెయిన్ చేసుకుంది. చాలాసార్లు అతనికి ఇంటికి వెళ్ళింది, లెంతీ కన్వర్షన్స్ చేసేది.
అండ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, రిటర్న్స్ గురించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, అన్నిటి గురించి కూడా. అండ్ నేను మీ యొక్క డబ్బుని డబల్ చేయడానికే ఉన్నాను అనే నమ్మకాన్ని అతనికి కలిగించింది. సో బేసిక్గా పాపచ్చన్కి ఏంటంటే జీవితం మొత్తం డబ్బును మేనేజ్ చేస్తూ వచ్చిన పర్సన్. అతనికి బేసిక్గా తన దగ్గర ఉన్న డబ్బు డబల్ అవుతుందంటే టెంప్ట్ అవుతాడు కదా. సో అతను బేసిక్గా వేరు అకౌంట్స్ నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బు మొత్తాన్ని కూడా విత్డ్రా చేసి ఈ మొత్తం మినీ నిధిలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 24న పాపచ్చన్ ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ 36 లక్షలు చేశాడు ఆ ఇన్స్టిట్యూషన్లో. అది మొదలంతే. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వారాలకి సరిత, అనూప్ ఇద్దరు కలిపి అతను ఇంకొక 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేలా చేశారు. ఓవరాల్గా ముత్తూట్ మినీలో అతని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని 80 నుంచి 90 లక్షలకు చేశారు. ఆ తర్వాత మరికొన్నిసార్లు అతనితో ఇన్వెస్ట్ చేయించి. అయితే ఆ సీన్స్ వెనకాల ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే సరితకి బేసిక్గా నిధి లైసెన్స్ సిస్టంలో ఉన్న ఒక లూప్ హోల్ గురించి తెలుసు. అంటే నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో నామినీని కానీ సక్సెసర్ని కానీ ఎంటర్ చేయాల్సిన మ్యాండేటరీ కాదు. అంటే ఒకవేళ ఎవరైనా సరే ఆ టైప్ ఆఫ్ డిపాజిట్స్ మీద లోన్స్ కనుక తీసుకున్నట్టయితే డిపాజిటర్ యొక్క అనుమతి లేకపోయినా కూడా డిపాజిటర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళదనమాట. సో సరిత బేసిక్గా పాపచ్చన్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఉపయోగించి లోన్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇనీషియల్గా 5 లక్షలు లోన్ తీసుకుంది. అండ్ తర్వాత అమౌంట్ రిటర్న్ ఇచ్చేసింది. ఎవరికి ఏమీ తెలియలేదు అని అర్థం చేసుకున్నాక ఆమె నమ్మకం పెరిగిపోయింది, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నెక్స్ట్ లోన్ కొంచెం పెద్దగా తీసుకుంది, 10 లక్షలు తీసుకుంది. ఇంకోసారి 10 లక్షలు తీసుకుంది, ఇంకోసారి 5 లక్షలు తీసుకుంది. ఓవరాల్గా పాపచ్చన్ పేరు మీద 25 లక్షల వరకు లోన్ అయితే తీసుకుంది. పాపచ్చన్ బేసిక్గా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే పర్సన్. సో అతనికి తేడాగా అనిపించింది. ఎంత అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోయినా అతనికి ఏవైతే లోన్స్ తీసుకున్నారో వాటి గురించి తెలిసింది. తర్వాత ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ వస్తుంది, ఫండ్స్ యాడ్ అవ్వట్లేదు, అతనికి అర్థమైంది. ఈ ఇన్కన్సిస్టెన్సీ అన్నీ కూడా చూసిన తర్వాత సరితని పిలిచి అడిగితే ఆమె చాలా అన్కన్విన్సింగ్ ఆన్సర్స్ చెప్పింది. ఆమెను చాలా నర్వస్గా ఉందని అర్థం చేసుకొని, ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకొని ముత్తూట్ మినీలోని సీనియర్ అఫీషియల్స్కి దీని గురించి చెప్పాడు అతను. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో దాంట్లో తెలిసింది ఏంటంటే సరిత బేసిక్గా పాపచ్చన్ని మాత్రమే కాదు, ఇంకొక 7 సీనియర్ సిటిజన్ కస్టమర్స్ని ఇలాగే స్కామ్ చేసింది అని చెప్పి. అయితే వేరే కస్టమర్స్ యొక్క అమౌంట్స్ చాలా తక్కువ. కాకపోతే పాపచ్చన్ యొక్క కేసు అలా కాదు, 25 లక్షలు. వేరే వాళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూషన్ రిటర్న్ ఇచ్చేసింది. కానీ 25 లక్షల మటుకు ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కదా. సో అందుకని వాళ్ళు సరితకి అయితే అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ పాపచ్చన్ డబ్బులు కనుక నువ్వు ఇమీడియట్గా ఇవ్వకపోతే లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి సరిత బేసిక్గా 25 లక్షలు రీపే చేయాల్సి ఉంది. సో ఫ్రాడ్ ఎక్స్పోజ్ అయిపోయింది, కెరియర్ అంతమైపోయేలాగా ఉంది, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆమె, అనూప్ ఇద్దరు కలిపి తీసుకున్న డెసిషన్ ఏంటంటే పాపచ్చన్ని చంపేద్దామని చెప్పి. సో మే 16, మే 17 మధ్యలో 2024లో సరిత బేసిక్గా అనిమోన్ అనే ఒక రౌడీ షీటర్ని కలిసింది. అతను బేసిక్గా ఆశ్రమం గ్రౌండ్ దగ్గరలో ఒక బార్ దగ్గర ఉంటాడు. సో అతను ఒక 44 ఏళ్ల వయసు ఉన్న చికెన్ షాప్ ఓనర్. అతని మీద ఆల్రెడీ చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి, అతని మీద చాలా పోలీస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పి. సరితకి అతను బేసిక్గా 5 ఏళ్ళుగా తెలుసు. అంటే కొంతమంది లోన్ డిఫాల్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి వెహికల్స్ రికవరీ చేసుకోవడానికి అతను హెల్ప్ చేశాడు. సో సరిత, అనూప్ ఇద్దరు కలిసి అనిమోన్ని, అతని యొక్క అసోసియేట్స్ని కలిశారు. సో సరిత ఏం చెప్పిందంటే అనూప్ పాపచ్చన్ యొక్క కొడుకు అని చెప్పింది. సో తన కొడుకే తన తండ్రిని చంపాలనుకుంటున్నాడని చెప్పింది ఫ్యామిలీ ప్రాపర్టీ డిస్ప్యూట్ కోసం. ఈ అబద్ధం చాలా క్రూషియల్. అంటే సరిత ఏమనుకుంది, అనిమోన్కి అతని గ్యాంగ్కి రియల్ మోటివ్ తెలియకూడదు అనుకుంది. ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తెలిస్తే వాళ్ళు మేబీ బెదిరించవచ్చు కదా తర్వాత డబ్బులు ఎక్కువేమని చెప్పి. అందుకని చెప్పి అదేం చెప్పలేదు. అనూప్ని బేసిక్గా పాపచ్చన్ కొడుకు అని చెప్పి పరిచయం చేసింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ కదా, సరే ఓకేలే, సేఫ్గా ఉందలే అనుకున్నారు. సో 2 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారు. సరిత 40,000 అడ్వాన్స్ అయితే ఇచ్చింది ఆపరేషన్ ముందుకెళ్ళడం కోసం. సో ఆపరేషన్కి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా, కొటేషన్. వాళ్ళ యొక్క మెయిన్ ప్లాన్ ఏంటంటే పాపచ్చన్ యొక్క హత్య రోడ్ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించాలి, ఒక హిట్ అండ్ రన్ కేసు లాగా అనిపించాలి, ఎవరికి అనుమానం రాకూడదని చెప్పి. సో పాపచ్చన్ని మే 20, 2024 అని చెప్పడానికి ట్రై చేశారు. ఒక ఆటో రిక్షా మాట్లాడారు, అతని పేరు మాహిన్, ఆ ఆటో రిక్షా నడిపే వ్యక్తి పేరు. ఈ మాహిన్ అనే వ్యక్తి కూడా అనిమోన్ యొక్క అసోసియేటే. సో ఆ రోజు హెవీగా వర్షం పడటం వల్ల అటెంప్ట్ ఫెయిల్ అయింది. తర్వాత 21, 22 కూడా మళ్ళీ అటెంప్ట్ చేశారు, ఆ రోజు కూడా ఫెయిల్ అయింది. ఒకరోజు ఏమో పాపచ్చన్ వేరే రోడ్ తీసుకున్నాడు, ఇంకోసారి ఏమో వెహికల్ కరెక్ట్ పొజిషన్లో పెట్టలేదు. సో సరితకు బేసిక్గా అసహనం పెరిగిపోయింది. సో అనిమోన్ మీద ప్రెషర్ పెంచింది, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ ప్రాజెక్ట్ అని చెప్పింది. సో వీళ్ళు కూడా ఏంటంటే కాంట్రాక్ట్ పోతుందేమో, ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాం కదా అని చెప్పి ఇమీడియట్గా యాక్షన్లో దిగాలని డిసైడ్ అయ్యారు. సో ఫైనల్ అటెంప్ట్ మే 23, 2024. ఆ రోజు మే 23 అనూప్ బేసిక్గా పాపచ్చన్కి ఫోన్ చేశాడు, టీ కోసం అని చెప్పి రమ్మన్నాడు. సో వాళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర కూర్చున్నారు సరితతో పాటుగా.
అండ్ ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల్లో కట్టేస్తానండి అన్నట్టుగా మాట్లాడింది. సో ఎంత అనుమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నమ్మాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. అండ్ వన్స్ అంతా మాట్లాడేసి అయిపోయిన తర్వాత పాపచ్చన్ బేసిక్గా శ్రీనారాయణ కల్చరల్ కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది, ఆ రోడ్డులో వెళ్తూ ఉన్నాడు. ఆ ఏరియాని వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారంటే సీసీటీవీ కవరేజ్ అనేది లేదు అక్కడ. సో అనూప్ బేసిక్గా పాపచ్చన్ వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతన్ని ఫాలో అవుతూ వచ్చాడు. సో ఆ వెయిటింగ్ ఎవరైతే గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హింట్ ఇచ్చాడు, ఒక సిగ్నల్ ఇచ్చాడు అనమాట, వెళ్ళండి అని చెప్పి. ఆ సిగ్నల్ బేసిక్గా సీసీటీవీలో క్యాప్చర్ అయింది. బేసిక్గా అతను గుద్దింది ఏది క్యాప్చర్ కాలేదు, కానీ ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ అయింది సిగ్నల్. సో అనూప్ బేసిక్గా బండి దిగిపోయి పాపచ్చన్ ఏదైతే రోడ్లో ఉన్నాడో ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాడు. సో ఆ తర్వాత అనిమోన్ హసీఫ్ అలీ యొక్క బ్లూ వ్యాగనార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పాపచ్చని గుద్దాడు. అండ్ అక్కడతో ఆగలేదు, అతని మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఈ కాన్స్పిరసీలో ఇంకొక క్యాల్కులేషన్ కూడా ఉంది. అదేంటంటే బేసిక్గా ఇలా గుద్దేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాపచ్చని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వెళ్తే అతను సర్వైవ్ అవుతాడేమో అని చెప్పి మాహిన్ని అక్కడే ఆటో రిక్షాలో పెట్టించారు. సో అతను బేసిక్గా దూరం నుంచి ఆ యాక్సిడెంట్ సీన్ చూస్తూ ఉన్నాడు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేరి అతను హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అతను కూడా హెల్ప్ చేయడానికి వచ్చినట్టుగా అక్కడికి వచ్చి తన ఆటో రిక్షాలో తీసుకొని వెళ్ళని చెప్పి, ఎందుకంటే వేరే ఎమర్జెన్సీ సర్వీసెస్ తనకు ఆల్రెడీ ఉన్నాయని చెప్పి అంబులెన్స్కి ఫోన్ చేశాను నేను, అది వచ్చేస్తుంది అని చెప్పి. సో అంబులెన్స్కి అప్పటికి చేయలేదు, కానీ వచ్చేస్తాను వచ్చేస్తుందని చెప్పి అందరినీ కూడా కాసేపు అలా ఉంచాడు. సో అంబులెన్స్ రావడానికి లేట్ అయింది, వేరే వాళ్ళు ఎంతకీ రావట్లేదని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు వచ్చింది. సో టైంకి మెడికల్ కేర్ కూడా అందకుండా చేశాడు. సో మే 24, 2024 పాపచ్చన్ అయితే చనిపోయాడు. సో ఆన్ ద సర్ఫేస్ కాన్స్పిరసీ అయితే సక్సెస్ అయిపోయింది, పాపచ్చన్ అయితే చనిపోయాడు. పోలీసులు బేసిక్గా దీన్ని హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అని చెప్పి కేసు అయితే క్లోజ్ చేశారు. డ్రైవర్ని ఐడెంటిఫై చేశారు, కేసు ఫైల్ చేశారు, బట్ బెయిల్ ఇచ్చేశారు, కేసు క్లోజ్ అయిపోయింది. అయితే తర్వాత కూడా ఇంకా చాలా జరిగాయి. పాపచ్చన్ చనిపోయిన తర్వాత సరిత యాజ్ యూజువల్గా వర్క్కి వెళ్ళిపోయింది. కొలీగ్స్ అందరి దగ్గర కూడా బాధ నటించింది, అయ్యో పాపం అన్నట్టుగా మాట్లాడింది. నేను న్యూస్ చూశాను, ఏం చేస్తాం చెప్పండి అన్నట్టుగా మాట్లాడింది. అండ్ మాహిన్ ఎవరైతే ఆటో రిక్షా డ్రైవర్ అంబులెన్స్ రాకుండా చేశాడో వాడు చేసింది ఇంకా నీచమైన పని. వాడు ఏం చేశాడంటే మరుసటి రోజు అతను చనిపోయిన తర్వాత, అంటే అతని యొక్క ఫ్యూనరల్ దగ్గరికి వెళ్ళి చేతిలో పూలు బొక్కి అదంతా కూడా పట్టుకొని వెళ్ళి అందరితో పాటు కలిసి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఎవరికి అనుమానం రాలేదు కదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ గ్యాప్లో అనిమోను హాషిఫ్ ఇద్దరు కూడా కొచ్చికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ గ్యాంగ్తో కనెక్షన్స్ని అలాగా కంటిన్యూ చేస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అయితే దొంగల మధ్య ఎప్పుడు కూడా నిజాయితీ ఉండదు కదా. సో అనిమోన్కి అండ్ అలాగే అతని అసోసియేట్స్కి సరిత ఎందుకు ఇతన్ని చంపాలనుకుంది అనేది అర్థమైపోయింది. సో ఇంకా ఆమె నుంచి ఎక్స్ట్రా డబ్బులు లాగడం మొదలుపెట్టారు. ఆ 2 లక్షల డీలు కాస్త ఫైనల్గా సరిత బేసిక్గా అనిమోన్కి మాహిన్కి కలిపి 18 లక్షలు ఇచ్చే వరకు వెళ్ళింది. హాషిఫ్ సెపరేట్గా 3 లక్షలు తీసుకున్నాడు. మొత్తంగా 21 లక్షలు తీసుకున్నారు ఆమె దగ్గర నుంచి. ఆ 21 లక్షలు ఏదో వాళ్ళకి ఇచ్చి అతన్ని చంపించే బదులు అతనికే ఆ 21 లక్షలు ఇచ్చేసి ఇంకో 4 లక్షలు తర్వాత ఇస్తానండి అని చెప్తే అతనే సైలెంట్ అయిపోనుగా. సరిత ట్రాప్ అయిపోయింది. బేసిక్గా మనం నేరాలు చేసి తప్పించేసుకోవచ్చు అనుకుంటే ఇగో ఇలాగే అవుతుంది. సో ఆమె బేసిక్గా ఫైనాన్షియల్గా కంప్లీట్గా ఎండిపోయింది. ఆమె కాన్స్పిరసీ ఏమో బయటపడిపోతుంది, ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఆ టైంలో రాచల్ వచ్చింది, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నీ కూడా నోటీస్ చేసింది, కేసు రీఓపెన్ చేసింది. పోలీసులు బేసిక్గా మొత్తం అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు. సో ఏదైతే సిగ్నల్ ఉందో దాన్ని చూశారు. సో హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు, బట్ ఇప్పుడు దాన్ని కొత్త కళ్ళతో చూడటం మొదలుపెట్టినప్పుడు కారు బేసిక్గా పాపచ్చన్ యొక్క బాడీ మీద నుంచి కావాలని వెళ్ళిందని వాళ్ళకి అర్థమైంది. సో అది యాక్సిడెంట్ కాదు, హత్య అని అర్థమైంది. ఇన్వెస్టిగేటర్స్ మొత్తం 100కి పైగా సీసీటీవీ ఫుటేజ్ని స్కాన్ చేశారు మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ. సో ఫైనల్గా వ్యాగనార్ని ట్రాక్ చేశారు. అది 27 ఏళ్ల హషీఫ్ అలీదని తెలుసుకున్నారు. హాషిఫ్ని పట్టుకొచ్చి విచారిస్తే అది అనిమోన్కి రెంట్కి ఇచ్చానని చెప్పాడు. సో అనిమోన్ బేసిక్గా పాపచ్చన్ చనిపోయిన 2 రోజులకే సిమ్ కార్డు మార్చాడని తెలుసుకున్నారు. సో ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ చేసిన 2 రోజులకి సిమ్ కార్డు ఎందుకు మారుస్తారు? సో కవరప్ అని అర్థమవుతుంది. సో అనిమోన్ యొక్క కాల్ రికార్డ్స్ అన్నీ చూశారు. అండ్ చాలామందితో కాంటాక్ట్ అయ్యాడు, ఎస్పెషల్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాడు. అండ్ చాలా ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి వాళ్ళతో. అండ్ ఒక నెంబర్ అయితే పర్టికులర్గా కనబడింది వాళ్ళకి, అదే సరిత యొక్క నెంబరు. అనిమోన్ అండ్ సరిత ఇద్దరు పేర్లు కలిపి అనిత అని వచ్చింది నాకు. అనిమోన్ అండ్ సరిత వీళ్ళిద్దరూ కూడా ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్ అయ్యారని చెప్పి అర్థమైంది. సో ఓవరాల్గా పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే సరిత అండ్ అనూప్ ఇద్దరు కూడా సిస్టమేటిక్గా ఫ్రాడ్ చేశారు. అండ్ అది కూడా ఒక కస్టమర్ని నమ్మించి ఎల్డర్ పర్సన్ని.
అండ్ పాపచ్చన్ ఫ్రాడ్ కనుక్కున్న తర్వాత చంపేద్దామని ప్లాన్ వేశారు. ఒక రౌడీ షీటర్ని మాట్లాడుకున్నారు, రోడ్ యాక్సిడెంట్లో ట్రేస్ చేద్దాం అనుకున్నారు. అండ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. అండ్ ఫైనల్గా అతనైతే చంపేశారు. అండ్ అప్పుడు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ త్వరగా రాకుండా చూసుకున్నారు. ఆ తర్వాత బేసిక్గా ఈ సరిత ఏమో బ్లాక్మెయిల్కి బలయ్యింది. అది పరిస్థితి. సో ఫైనల్గా ఇదంతా అర్థమైన తర్వాత August 8, 2024 కేరళ పోలీసులు సరిత, అనూప్, అనిమోన్, హాషిఫ్, మాహిన్ ఈ 5గురిని కూడా అరెస్ట్ చేశారు. హత్య, కాన్స్పిరసీ, ఫ్రాడ్ అలాగే దానికి సంబంధించిన అఫెన్సెస్ పెట్టి వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. బేసిక్గా వీళ్ళందరికీ శిక్ష పడుతుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, కానీ జరగలేదు ఇప్పటికి వచ్చి అయితే. యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చేసే టైంకి అయితే వాళ్ళకైతే ఇంకా శిక్ష పడలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని అరెస్ట్ చేసింది August 8 కదా. December 2024 కేరళ హైకోర్టు సరితకు బెయిల్ ఇచ్చింది. ముందు రిజెక్ట్ చేసినా కూడా తర్వాత 50,000 బాండ్ మీద బెయిల్ ఇచ్చింది. ఊరు దాటి వెళ్ళకూడదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పింది అంతే. సో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని లక్షలు స్కామ్ చేసి ఒక ఎల్డర్ పర్సన్ని చంపించిన ఆమెకి వితిన్ మంత్స్లోనే బెయిల్ వచ్చేసింది, అసలు ఎటువంటి ప్రాబ్లము లేకుండా. అండ్ మిగతా వాళ్ళకి కూడా తర్వాత బెయిల్ అయితే వచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు బయటే ఉన్నారు. ఈ కేసు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఆర్ ఎల్డర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒంటరిగా కనుక ఉంటున్నట్టయితే రెగ్యులర్గా ఫోన్ చేయడం ఒకటి సరిపోదు. వాళ్ళని విజిట్ చేస్తూ ఉండండి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డెసిషన్స్ గురించి చెక్ చేస్తూ ఉండండి. రెండోది, మీ డబ్బు మొత్తాన్ని కూడా తీసుకొని ఒక సింగిల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఇండివిజువల్ దగ్గర కానీ పెట్టకండి. డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, అది మిమ్మల్ని ఫ్రాడ్ అయినప్పుడు కాపాడుతుంది. మూడోది, ఎవరైతే మీకు హై రిటర్న్స్ ఇస్తామని చెప్పి నమ్మిస్తారో అవన్నీసార్లు కూడా నిజం అవ్వాల్సిన అవకాశం లేదు. ఫ్రాడ్లు చేసేవాళ్ళు ఇలాగే చెప్తారు మీకు. నాలుగోది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుందని మీకు తెలిసిన తర్వాత మీరు ఒక్కరే రిసాల్వ్ చేసేసుకుంటాను అనుకోకండి. లీగల్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళండి. అండ్ బేసిక్గా కొన్నిసార్లు పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు పీపుల్ వాటిని కాపాడుకోవడానికి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారని అర్థం చేసుకోండి. సో పాపచ్చన్ అయితే చనిపోయాడు. అండ్ దానికోసం కూడా చాలా అంటే చాలా పెద్ద స్కెచ్ చేసి పెద్ద స్కామ్ చేసి మరీ చంపారు. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా బేసిక్గా పాపచ్చన్ కంప్లైంట్ చేసిన తర్వాత తెలుసుకున్నారు అతని విషయంలో అండ్ వేరే ఇంకొక 7 సీనియర్ సిటిజన్ విషయంలో ఇలా జరిగిందని చెప్పి. బట్ ఎందుకని వాళ్ళకి ముందే తెలియలేదు, అది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమయ్యాయి, ఆడిట్స్ ఏమయ్యాయి, ఎంప్లాయీ యొక్క బిహేవియర్ చెక్స్ ఏమయ్యాయి. సో ఇన్స్టిట్యూషన్స్ కనుక ప్రాపర్గా రెస్పాన్సిబుల్గా కనుక ఉన్నట్టయితే ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చేది కాదు. అండ్ ఆ నిధి లైసెన్స్ లూప్ హోల్ ఏదైతే ఉందో అది ఇంకా వరస్ట్. నామినీ డీటెయిల్స్ లేకుండా అండ్ బేసిక్గా డిపాజిటర్కి తెలియకుండా లోన్స్ తీసుకునే అవకాశం ఇవ్వడం చాలా వరస్ట్ అది. సో ఇవన్నీ కూడా మారాలి. మీడియా అండ్ పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు ఈ కేసు విషయంలో. బట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే న్యాయం అయితే జరిగే పరిస్థితి అయితే కనబడట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా బెయిల్ మీదే ఉన్నారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు నార్మల్గా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా కోల్పోయింది ఈ పాపచ్చన్ని. అతని భార్య కావచ్చు, లేదంటే అతని కూతురు కావచ్చు, లేదంటే అతని కొడుకు కావచ్చు, వీళ్ళు కదా అతను కోల్పోయింది. సో వాళ్ళ డబ్బు కదా పోయింది ఇక్కడ. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకేం పోయింది, వీళ్ళందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో ఇంకా ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది యాజ్ ఆఫ్ నో అయితే. చూడాలి మరి ఫర్దర్గా ఎటువంటి తీర్పు వస్తుందో. సో ఒక కాంప్లెక్స్ కేసుని అయితే పోలీసులు ఆల్మోస్ట్ సాల్వ్ చేశారు, బట్ అయినా కూడా తీర్పు అయితే ఇంకా రాలేదు. చూడాలి మరి గేటో మరి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఇన్సిడెంట్. సో మొత్తం అంతా విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ ఎక్కడ మెయిట్ చేయాల్సిన మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.